दोस्त पैसे मुझे बोलते हैं मुझे फस्ट नो सुन ఇప్పుడు మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చింది. ఆ రకంగా ముందుకు రండి, చర్చలకు రండి. కానీ కొంతమంది ప్రయత్నం చేస్తా ఉన్నారు అధికారులు కాలిపోయామని చెప్పి ఇలా వెలగొట్టినటువంటి అనేక ఘటనలు మనం చూసాం. ఆ సందర్భంగా చనిపోతే ఎక్కడ దాన సంస్కారం చేసుకోవాలని కూడా తెలియని పరిస్థితుల్లో పేదలు ఉన్నారు. ఇల్లు కిరాయి లేకపోవడం మూలంగా బిడ్డకు పెళ్లి చేయాలన్నా సొంతం వచ్చే పరిస్థితి లేదు. కొడుకుకు పెళ్లి చేయాలంటే నీకు ఇల్లు లేదంటా ఉన్నారు. తనబుట్టే పేదలకు ఇవ్వకుండా కబ్జాలు చేసి ఇలా అనంతరాలకు ఇచ్చి కోట్ల రూపాయలు దండుకొని ఎలక్షన్లలో ఖర్చు పెట్టి గెలిచినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. ప్రభుత్వం హామీ ఇచ్చింది, కొత్త ప్రభుత్వం కూడా రావడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు కూడా అనేక హామీలు ఇచ్చారు. ఇలా వాళ్ళు మేనిఫెస్టో కూడా పెట్టారు. ఇలా వాళ్ళు ఇచ్చినటువంటి ఇందిరమ్మ పథకం ఈ పేదలకు వర్తింపజేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఆ రకంగా ముందుకు రండి, చర్చలకు రండి. కానీ కొంతమంది ప్రయత్నం చేస్తా ఉన్నారు అధికారులు. ప్రభుత్వం హామీ ఇచ్చింది, కొత్త ప్రభుత్వం కూడా రావడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు కూడా అనేక హామీలు ఇచ్చారు. ఇలా వాళ్ళు మేనిఫెస్టో కూడా పెట్టారు. ఇలా వాళ్ళు ఇచ్చినటువంటి ఇందిరమ్మ పథకం ఈ పేదలకు వర్తింపజేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. పేదలకు ఇవ్వకుండా కబ్జాలు చేసి ఇలా అనంతరాలకు ఇచ్చి కోట్ల రూపాయలు దండుకొని ఎలక్షన్లలో ఖర్చు పెట్టి గెలిచినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. కాలిపోయామని చెప్పి ఇలా వెలగొట్టినటువంటి అనేక ఘటనలు మనం చూసాం. ఆ సందర్భంగా చనిపోతే ఎక్కడ దాన సంస్కారం చేసుకోవాలని కూడా తెలియని పరిస్థితుల్లో పేదలు ఉన్నారు. ఇల్లు కిరాయి లేకపోవడం మూలంగా బిడ్డకు పెళ్లి చేయాలన్నా సంబంధం వచ్చే పరిస్థితి లేదు. కొడుకుకు పెళ్లి చేయాలంటే నీకు ఇల్లు లేదంటా ఉన్నారు. నా పేరు లెల్లెల బాలకృష్ణ, సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడిని, జగిత్యాల జిల్లా ఇన్ఛార్జిని. గత 110 రోజుల నుంచి జగిత్యాల పట్టణం రూరల్ మండలంలో మొత్తం పెద్ద ఎత్తున ఈ సర్వే నెంబర్ 437 టీఆర్ నగర్ గుట్ట ప్రాంతంలో పెద్ద ఎత్తున 220 ఎకరాల జాగలో పేదలు 6000 గుడిసెలు వేయడం జరిగింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తున్నారు. ఇక్కడ మేము ప్రధానంగా కోరుకుంటున్నాం గవర్నమెంట్కి ఒకటే, 1000 ఎకరాల జగిత్యాలలో 1000 ఎకరాల భూమి ఉంది. ఒకటి ముఖ్యంగా సుమారు 10,000 మా సిపిఎం పార్టీ నాయకత్వంలో సర్వేలు చేస్తే 10,000 ఎకరాల భూమి ఒక జగిత్యాల జిల్లాలోనే ఉంది.
రాజకీయ నాయకులు, బ్రోకర్లు, వ్యాపారవేత్తలు, సంపన్న వర్గాలు, అధికార సంబంధించినటువంటి వాళ్ళు పెద్ద ఎత్తున సత్రాల పేరుతో, ట్రస్టుల పేరుతో, ఫామ్ హౌస్ల పేర్లతో, అదేవిధంగా అనేక టింబర్ డిపోల పేరుతో, ఇటుక బట్టీల పేరుతో పెద్ద ఎత్తున భూములు కబ్జాలు చేస్తున్నారు. మేము పేదవాళ్లకు 100 గజాల ఇంటి జాగా కోసం ఇక్కడ పోరాటం చేస్తున్నాం. మేము అంటున్నాం తిమ్మాపూరు, తరూరు, అదేవిధంగా నర్సింగాపూర్ ఏరియాలో 100 ఎకరాల భూములు కబ్జాలు అయిపోయినాయి. అదేవిధంగా ఎస్ఆర్ఎస్పి క్యాంపుకు సంబంధించిన 100 ఎకరాల కోట్ల రూపాయల భూమి కలెక్టర్ ఆఫీస్ వెనకాల కబ్జాలు అయిపోయినాయి. ఇంకొకటి సర్దార్ సత్రం, రామ్ బజార్ ఏరియాలో పెద్ద ఎత్తున భూములు కబ్జాలు అయిపోయినాయి. మరి ఇంత పెద్ద ఎత్తున మనం గమనించాల్సింది ఏంటంటే ఆయన అన్నలారా, ఈ భూములన్నీ కూడా కబ్జాలు అయిపోతుంటే చూసి చూడనట్టు ఈ ప్రభుత్వాలు, పాలక వర్గాలు రాజ్యాంగంలో క్లియర్గా పొందుపరచబడి ఉన్నది ప్రతి ఒక్కరికి ఇళ్ల జాగాలు ఇవ్వాలని. సుప్రీంకోర్టు తీర్పు కూడా ఉన్నది పేదలకు ఇళ్ల జాగాలు ఇచ్చినాకనే వేరే వాళ్ళకు వాడాలని. కానీ ఇక్కడ మేము ఇళ్ల జాగాల కోసం చేస్తున్న న్యాయమైన పోరాటం, దాన్ని కూడగొట్టాలనే ప్రయత్నం చేయకండి దయచేసి. ఎందుకంటే కందిరీగని తొట్టెని కదిలిస్తే ఎట్లయితే ఎగబడతారో పేదలు కూడా ఈ ప్రభుత్వానికి కూడా తప్పదు. రేవంత్ రెడ్డి గారు 6 గ్యారెంటీల్లో భాగంగా మాకు ఇళ్ల జాగాలు ఇస్తామన్నారు, 5 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. అది ఇక్కడ ఇళ్ల జాగాల కోసం తెగించి పోరాడానికి సిపిఎం నాయకత్వంలో ఎంత త్యాగాలను సిద్ధం చేయడానికి మేము ఉన్నాం. ఇళ్ల జాగాల పోరాటం కొనసాగిస్తాం. ఈ ఉద్యమం ఆగదు. జగిత్యాల పట్టణంలో టీఆర్ గుట్ట ప్రాంతంలో 220 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నది. ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఇల్లు లేని పేద కుటుంబాలంతా కూడా దాదాపు 1000 మంది 110 రోజులుగా గుడిసెలు వేసుకొని అక్కడ ఉంటున్నారు. ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, చలికి వణికిపోతూ అక్కడ నివాసాలు ఉంటున్నటువంటి పేదల సమస్యల్ని పరిష్కరించాలని, అక్కడ ఉన్నటువంటి పేదలందరూ కూడా 120 గజాల చొప్పున ప్రభుత్వం వెంటనే సర్వేలు చేసి ఇండ్ల పట్టాలు ఇవ్వాలని, 5 లక్షలు ఇల్లు కొన్ని నిర్మాణం చేస్తామని ఇప్పుడు ఉన్న ప్రభుత్వం చెప్పింది. అట్లాగే కేంద్ర ప్రభుత్వం 10 లక్షలు, మొత్తం 15 లక్షల రూపాయలు ఇచ్చి ఇండ్లు నిర్మాణం చేపట్టాలని చెప్పి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున మొత్తం పేదలందరూ కూడా కలెక్టర్ ఆఫీస్కు ప్రదర్శనగా రావడం జరిగింది. ఇప్పటికైనా నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పేదవాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, పట్టాలు ఇవ్వాలని, జగిత్యాల పట్టణంలో ఉన్న పేదవాళ్ళందరూ కూడా 120 గజాల చొప్పున పట్టాలు ఇవ్వాలని చెప్పి